చేస్తాము డీలిమిటేషన్ అనేటువంటిది ఒక ఎజెండానే మన ముందుకు రాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి కథలు అల్లుకొని కల్పిత కథలు చెప్పి ఇవాళ ప్రజల లోపల లేనటువంటి విషబీజాలు నాటాలని చూస్తున్నటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా రాజకీయంగా చేసిన భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం చేస్తుందని ఆనాడు కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి కొన్ని స్థానాలు పెంచుకునేటటువంటి కుట్ర చేసినారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మూడోసారి. ఎక్కడైనా రిజర్వేషన్లను రద్దు చేసినామా? ప్రజలు చూస్తున్నారు కదా. ఆ రోజు కూడా ఈ దొంగల ముఠానే మొత్తం కలిసి మీటింగులు పెట్టుకొని దేశమంతా తిరిగినారు. ఒక లేడీ ఆరోపణను నిందను మీదేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసి ఆనాడు ఎట్లయితే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్యలో కూడా చిచ్చు పెట్టాలని, ఇక్కడ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో వీళ్ళ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించడం కోసం మళ్ళొక్కసారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు చెల్లుబాటు కావు. ప్రజలు చూస్తూనే ఉంటారు. డెఫినెట్గా దానికి తగిన మూల్యం కూడా మీరు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము వాళ్ళు అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుబడి మాట్లాడుతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎజెండా అయితే మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడాలా? ఆ మీటింగ్కి మీ జాతీయ నాయకత్వం అటెండ్ కావాలా? ఇవాళ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన సపరేట్గా ఇది ఒక సౌత్ ఇండియా కింద పేరు మార్చి మరి దానికి ఏమన్నా సపరేట్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారిని పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలా. కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ పైన మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, భారతీయ జనతా పార్టీ పైన మీరు ఎన్ని మాట్లాడినా మీ మాటలు చెల్లుబాటు కావు. నిన్న కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చిందే తెలంగాణకు ఏం దేలే, ఈ కరీంనగర్కు బండి సంజయ్ గారు ఏం తెచ్చినారా, ఓ బడిదేలే ఓ గుడిదేలే అని. కొద్దిగా నన్న మేము ఇక గలీజ్ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు, మీరు మాట్లాడిన మాటలు. కానీ మీకేమన్నా కొంచెమన్నా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్ల కన్నా పోదాం. మీరు నిన్న బహిరంగ సభ నిర్వహించినటువంటి మీ కరీంనగర్ల కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టి అని పైసలు అని శ్మశాన వాటికి ఏ ఊర్లో ఉన్నదా? ఏ ఊర్లోనైనా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు రాని రైతులు ఎక్కడన్నా ఉన్నారా? ఏ గ్రామ పంచాయతీ కన్నా కేంద్ర ప్రభుత్వం అని డబ్బులు రాలేదా? ఎక్కడ ఏ స్కూల్ కన్నా మిడ్ డే మీల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి మిడ్ డే మీల్స్కి పైసలు ఎక్కడన్నా రాకుండా? తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడికన్నా నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాకుండా వేసినాయి ఉన్నాయా? నవోదయ స్కూల్స్ ఉన్నాయా? లేకపోతే కస్తూర్బా స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం పైసలు రాకుండా ఎక్కడన్నా నడుస్తున్నాయా? కరీంనగర్ స్మార్ట్ సిటీ అయితే కూడా కరీంనగర్కు స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మ్యాచింగ్ గ్రాంట్స్ కలపకుండా దాన్ని పూర్తి స్థాయి అభివృద్ధిలోకి రాకుండా చేసిన ప్రభుత్వం అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలా? ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడే అధికారాన్ని కోల్పోయినారు. కాబట్టి కేటీఆర్ గారు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా పనికి ఆహార పథకం వచ్చే పథకానికి వెళ్ళే పేద ప్రజలు వాళ్ళు ఆ పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బు తీసుకుంటూ మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ రేషన్ బియ్యం తినేటటువంటి పేద ప్రజలు మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ముద్రా లోన్లు తీసుకునేటటువంటి యువతి యువకులు అనేక వృత్తిపరుల వాళ్ళు మీరు చెప్పే మాటలు నమ్మరు. ఎందుకంటే అవి మోడీ గారు ఇస్తున్నారని తెలుసు. రైతు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడేటువంటి రైతులు ఎవరు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. అవి మోడీ గారు ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. గ్రామ పంచాయతీలల్లో మీ పార్టీ సర్పంచులు వార్డు పేపర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా మీరు చెప్పేటటువంటి మాటలు నమ్మరు. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లొస్తున్నాయో వాళ్ళందరికీ తెలుసు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చెల్లించింది. అనేక సార్లు చెప్పినాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు మూడు గంటల పాటు. అయినా కూడా మీరు తెల్లారి లేస్తే సున్నా వచ్చినాయి అని మాట్లాడితే మీరు ఎట్లయితే మొన్న గుండు సున్నాగా మిగిలిపోయినరో అంతకంటే కిందికి వెళ్ళిపోయి మైనస్లకు కూడా పడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కూడా కావచ్చు. మీరు పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేయండి. రేపొద్దున మీరు పాదయాత్ర చేస్తే మీరు ఏ హిందువుల మనోభావాలను అయితే కించపరుస్తూ మాట్లాడుతున్నారో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం మీలాంటి నాస్తికులకు డెఫినెట్గా ఈ హిందూ సమాజం మీరు పాదయాత్ర చేసే సమయంలో కూడా డెఫినెట్గా మీకు తగిన మూల్యం చెల్లించి మీకు ఆ పనిష్మెంట్ను కూడా ఇస్తుంది. ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి కేటీఆర్ గారిని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.